వీడని నీడను నేనే, కలగా మిదిలే కథ నేనే. ఎలా పాడాను తమ్ముడు, అదిరిపోలా. జమానా కాలం క్రితం బిత్తరిరాజు దగ్గర నేను సింగర్ని. అబ్బా, వీడు వచ్చాడా? ఎవరు అన్నా? వాడే ఆ గేటు దగ్గర నిలబడ్డాడు చూడు వాడు. రోజూ వస్తాడా? శ్మశానంలో ఎక్కడ ఖాళీ ఉందా అని వెతికి తవ్వుతాడు. ఎందుకు అన్నా? ఏం లేదు తమ్ముడు, వీడికి ఎవరూ లేరు. లవ్ చేసి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాన్ని వీడు బయటికి తన్నాడు. వీడు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి వీడి డబ్బు తీసుకుని వీడిని మోసం చేసింది. అందుకే చచ్చిపోదామని వచ్చాడు. శ్మశానంలో ఎందుకన్నా? ఏం లేదు తమ్ముడు, వాడికి కేజీఎఫ్ మూవీ అంటే ఇన్స్పిరేషన్. అంటే అన్నా విను. వాడు చావబోయే రోజొచ్చినా వాడి పాడె మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు. ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి. అన్నా, వాడు ఆగిపోయాడు. ఏం లేదు తమ్ముడు, ఆ సమాధిలో వాడి బాగా కావలసిన వాడున్నాడులే. ఎవరన్నా? వాడే. ఆహా, అవును, వాడు చచ్చాడు అని తేలిక రోజూ ఎక్కడ చచ్చాడో అక్కడ నుండి వచ్చి వాడి సమాధిని తవ్వుకుని వాడి బాడీని చూసి మళ్ళీ భయంతో చస్తాడు. రోజూ ఇదే కథ. బ్యాక్గ్రౌండ్లో ఆ సౌండ్ ఏంటన్నా? మన డీజే తమ్ముడు. నిన్ను నమ్మి చేరిన వలచి నునులే తప్పు